అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతో శ్రావణ మాస కృష్ణ పక్ష శ్రేష్ఠి ఈరోజు దగ్ధయోగము. గురువారం శ్రేష్ఠి ఉంటే దగ్ధయోగము. ఇక ఈరోజు రేవతి నక్షత్రం, అరుదైన విశేషమైన రోజు. రేవతి నక్షత్రంలో చంద్రుడు ప్రవేశం చేస్తే మీనరాశి. అదే విధానంగా ఈరోజు గురువారం కలిసి వచ్చింది కాబట్టి గురువు మీనరాశికి అధిపతి. అరుదైన రోజు అయినప్పటికీ ఈరోజు దగ్ధయోగం ఉంటుంది. దగ్ధము అన్నప్పుడు మనం పూజించడానికి, భగవంతుని ఇంట్లో కొలవడానికి చాలా విశేషం. అయితే ఈరోజు ఇటువంటి గురువారం గురు అనుగ్రహంతో మన పూర్వాజిత కర్మఫలం పోవాలన్నా, ఏదైనా పుణ్యఫలం ప్రాప్తించాలన్నా గురు అనుగ్రహం ఉండాలి కలియుగంలో. ఈ గురు అనుగ్రహం ఒకటి ఉంటే ఏదైనా ప్రాప్తిస్తుంది. అందువల్ల ఈరోజు మనకి విశేషంగా గురు అనుగ్రహం పొందడానికి గురు రూపము మనకి దత్త రూపం. ఓం శ్రీ గురు దత్తాయ నమః అనే నామాన్ని జపిద్దాం. పూర్వాజిత కర్మఫలాన్ని తొలగించుకొని పూర్వాజిత పుణ్యఫలాన్ని పొందుదాం. ఓం శ్రీ గురు దత్తాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు జపించండి. గురు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మనకి ఏదైనా ప్రాప్తిస్తుంది. గురు అనుగ్రహం ఉంటే మన జీవితంలో ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. జీవితంలో గురి ఎంత ముఖ్యమో దాని వెనుక గురువు కూడా అంతే ముఖ్యం. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో మనకి ఏది ప్రాప్తించాలన్నా పూర్వాజిత పుణ్యఫలము ఉంటుంది. అదే విధానంగా జీవితంలో ఎవరైనా మనకి శత్రువు అయ్యారు అంటే పూర్వాజిత కర్మఫలము ఉంటుంది. ఇక్కడ అన్ని రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయచ. జీవితంలో ఏదే కానీ ఒకరికి దానం ఇవ్వాలి అన్నా మనది ఏముంది అక్కడ దానం ఇవ్వడానికి? మనం ఏదైనా మోసుకొని వచ్చామా? లేదు కదా. ఇక్కడ మనం సంపాదించింది మనము దానం ఇస్తే అది దానం కింద వస్తుంది. తల్లి తండ్రి ఆస్తి ఉంది కదా అని దానం ఇచ్చిన ఆ పుణ్యఫలం మీకు రాదు. తాతగారు ముత్తాతగారు ఇచ్చిన ఒక ఆస్తిలో దానా ధర్మం చేసిన ఆ పుణ్యఫలం మీకు రాదు. మీరు కష్టపడి మీరు సంపాదించింది ఏదైనా దానం చేస్తే అది మహా అద్భుతం. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, వింటూ ఉండండి. మన ఆఫీస్కి రీసెంట్గా ఒక తల్లి కూతురు వచ్చారు. ఆ తల్లి చాలా కష్టాల్లో చిన్న వయసులోనే భర్త కోల్పోయారు. ఇక ఆ భర్త ఇంట్లోనే ఉంటే బయటికి ఎన్నో విధాలుగా తరుము కొట్టాలి అనుకుంటే కూడా బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది, మనమే పంచుకొనేద్దాము. ఆ ఇంట్లోనే అత్తామామలు సేవ చేసుకొని ఆ తర్వాత మరుదులు బావగారులతో చాలా హింస పడుతూ కష్టాన్ని దిగమింగి ఏముంటే అది కూలికి వెళ్ళామా సంపాదించామా ఇంకొకటి ఆలోచన లేకుండా ఆమె కష్టపడుతూ ఆడే ఉండి ఒకే ఒక కూతురు. ఆ కూతుర్ని చదివించుకొని వచ్చింది. వాళ్ళ నాన్న అనారోగ్యంతో చనిపోయినప్పుడు వాళ్ళ కూతురుకి ఏదో విధానంగా నేను డాక్టర్ అవ్వాలి, ఎందుకంటే మా నాన్నకి హాస్పిటల్లో ఖర్చు పెట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేకుండా ఉండే పరిస్థితి, అందుకే మా నాన్న చనిపోయారని ఆ పాప చిన్న వయసులో ఉండేటప్పుడే అది మైండ్లోకి పడిపోయింది. చదువుదాం మొదలుపెట్టింది. చదివి 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 ఆమె 10th వరకు గవర్నమెంట్ స్కూల్. ఆలోచించండి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చాలా మంచి పర్సంటేజ్ 99%లో క్వాలిఫైడ్ అయింది. తర్వాత ఇంటర్మీడియట్ అది ప్రైవేట్ స్కూల్లో స్కాలర్షిప్తో చదివింది. తను
డబ్బులు లేదు. ఆమె చెప్తుంది, గురుగారు మేము చాలా పేదోళ్ళం, మా నాన్న ఆస్తి 5 ఎకరాలు మాకు ఇచ్చారు, అది కూడా మా పెద్ద నాన్న చిన్న నాన్నగారులే వ్యవసాయం చేస్తారు, సంవత్సరానికి ఇంత అని 100 మూట్లు ఇవి బియ్యము లేదా ఇలాంటివే మాకు ఇస్తారు, కానీ మాకు డబ్బుల రూపంగా ఏమి ఇవ్వరు గురుగారు. ఒకే 1 ఎకరా 3వ వ్యక్తికి ఇచ్చాము, వాళ్ళు సంవత్సరానికి 40,000 ఇస్తారు అంతే, అంత తప్పితే మాకు ఇంకేమీ లేదు. మా అమ్మ దాంట్లోనే మాకు ఖర్చు పెట్టాలి, పండుగలు దాంట్లోనే చేసుకోవాలి, పూజలు దాంట్లోనే చేసుకోవాలి, అంత తప్పితే మా దగ్గర ఏం లేదు. మా పరిస్థితి అలా ఉండేది ఒకప్పుడు. దేవుడి దయ వల్ల ఈ ఓంకారం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది నా కోసమే, మా అమ్మ కోసమే వచ్చినట్టు ఉంది గురుగారు. పొద్దున్నే లేచి ఓంకార కార్యక్రమం చూసి మీరు ఏం చెప్తారో ఆ పూజ చేస్తూ ఉండేది, నా చేతిలో చేపించేది. నేను కూడా జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న గురుగారు, ఈరోజు నేను సాధించాను గురుగారు, ఇదంతా మీరు పెట్టిన భిక్ష గురుగారు అనింది. చిన్న పాప. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేనేం చేశానమ్మా, నాకు ఇది సంబంధం ఏముంది? మీరు ఎవరో వచ్చారు, కూర్చున్నారు, అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుతున్నారు, దీనికి నాకు సంబంధం లేదు కదా అంటే, లేదు గురుగారు మీకు తెలీదు, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, ఎన్నో రోజులు మనం మీకు చనిపోదాము ఈరోజు అనుకొని రాత్రి మాట్లాడుకొని ఇవేమున్నాయి అన్నీ ఏదైనా దేవాలయానికో మఠానికో రాసేసి లేదా వాళ్ళకి చెప్పి రేపు చనిపోవాలి అని మేము అనుకుంటే, పొద్దున్నే ఓంకారంలో మీరు చెప్పే మాటలు మీరు చెప్పే పూజ అది మా గురించి అయి ఉండేది గురుగారు. అలా అన్నప్పుడు ఓకే, భగవంతుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు, గురువు అనుగ్రహం ఉంది, అందుకే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని తెలియచేస్తే, గురుగారు ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి నేను మంచి పొజిషన్లో జాబ్ చేస్తూ ఉన్నాను గురుగారు. ఇంటర్న్షిప్లో నాకు 25,000 శాలరీ గురుగారు. ఇంటర్న్షిప్లోనే నేను ఏం చదివి ఉండొచ్చు చెప్పండి అంటే, ఆ పాప ముఖం చూస్తే ఓకే చదువుకోండి పిల్ల అని తెలుస్తుంది, కానీ ఏం చదువుకున్నామో జాతకం ఇచ్చి నన్నే అడుగుతుంది. మరి నీ జాతకం చూస్తే మెడికల్ స్టూడెంట్ అవ్వాలి అనిపిస్తుంది అని ఉంది జాతకంలో, కానీ వాళ్ళ పరిస్థితులు మెడికల్ ఎలా చదివించగలరు, గవర్నమెంట్ అన్ని చెప్పిన తర్వాత మెడికల్ చదవాలని ఉంది, దైవ ఇచ్చమ్మా నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, ఇంటర్న్షిప్లోనే నీకు 25,000 ఇస్తున్నారు అంటే ఏదైనా మంచి ఐటీ సెక్టర్లో పెద్ద కంపెనీలో జాబ్ కొట్టినట్టున్నావు కదా అంటే, లేదు గురువు గారు నేను MBBS పూర్తి చేసి ఇంటర్న్షిప్లో ఉన్నాను అని. ఎంత ఆనందం వేసిందంటే నాకు, ఆమె అంచోపు ఏడ్చింది, అంతసేపు ఆమె ఏడ్చింది ఆ పాప. తదుపరి నాకు ఆనంద బాష్పాలు ఇలా వచ్చాయి. జీవితంలో సాధించడం అంటే అది, గోల్ అంటే అది. గుర్తుంచుకోండి, మా నాన్న మంచి కాలేజ్లో వేయలేదు, మా అమ్మ మంచి స్కూల్లో చదివించలేదు, మా ఇంట్లో చదివించడానికి డబ్బులు లేదు. తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లలు వెనకేసుకోవచ్చు, చాలా మంది నాతో చెప్తూ ఉంటారు, లేదు గురువుగారు అప్పుడు మా టైం పరిస్థితులు బాగలేదు, అందుకే మా కొడుక్కి కాలేజ్ ఫీజు కట్టడానికి కాకుండా ఆపేశాము, తర్వాత ఇట్లా ఉండిపోయాడు, లేదు బాగా చదివేవాడు అని. ఇవన్నీ కూడా కారణాలు వెదికి వాళ్ళని వెనకేసుకోవడానికి చెప్పడం అంతే. చూడండి, అమ్మాయి చదివింది గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజు, MBBS సీట్ తెచ్చుకోంది. ఈరోజు MBBS కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్లో నెలకి 25,000 వస్తూ ఉంటే, గురుగారు మీకు ఫస్ట్ శాలరీ ఇవ్వాలి అని చెప్పి నేను దాన్ని అలాగే తీసుంచాను. నేను ఇది తీసుకొని దాదాపు నేను 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని కలవాలి అనుకుంటూ ఉన్నా. నాకు ఇంటర్న్షిప్లో శాలరీ వచ్చే లోపల ఈ డబ్బులతో అయినా గురూజీ గారిని కలవాలి అని చెప్పి దాన్ని పాకెట్లో చేసి అలాగే మీ ముందిస్తున్నాను అంటే, వద్దమ్మా నాకు అవసరం లేదు అంటే, లేదు గురుగారు ఇది మీరు స్వీకరించాలి అని నా ముందు పెట్టి వెళ్ళింది. అంటే ఆమె ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఇంటర్న్షిప్లో ఉండేటప్పుడు అపాయింట్మెంట్ దొరికింది. 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటే శాలరీ ఎత్తుకొచ్చి ముందు పెట్టింది. అంటే అది తను ఏం చెప్తుంది అంటే, గురుగారు ఇది మా నాన్న ఆస్తి కాదు, మా అమ్మ సంపాదించిన ఆస్తి కాదు, ఇది నేను కష్టపడి నా ఇంటర్న్షిప్లో నా విద్యతో నేను సంపాదించినది, ఇది నాది, మీరు స్వీకరించాలి. అప్పుడు ఆ అమ్మాయికి నాకు అనిపించింది, ఈ అమ్మాయికి ఎంత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని. జీవితంలో అలా ప్రతి ఒక్కరు ఉండాలి. అంటే దానం చేయడానికి కూడా అర్హత ఉండాలి, దానం తీసుకోవడానికి అర్హత ఉండాలి అని పెద్దవాళ్ళు ఎందుకంటారంటే, ఇటువంటి విషయాల్ని మనం విన్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఎవరో తాతగారు ఆస్తుంది ఇచ్చేద్దాము, నాన్నగారు బాగా కష్టపడి సంపాదించుంటారు, నెలకి 10 లక్షలు వాళ్ళకి రెంట్స్ వస్తుంది, దాంట్లో ఏముంది ఒక 5 లక్షలు ఇచ్చేద్దాం, అవన్నీ మీరు ఇచ్చుకోండి గొప్పగా, దానివల్ల పేరు ప్రతిష్ట మీరు పొందొచ్చు, అంటే ఒక గుర్తింపు తెచ్చుకోవచ్చు. కానీ మీరు సంపాదించింది మీరు ఏదైనా ఇచ్చారనుకోండి, అది భగవంతుడు స్వీకరిస్తారంట, డైరెక్ట్ భగవంతుడితో పాదాలకు వెళ్తుందంట. అది మనకు కావాల్సినది.
అలా మీ జీవితంలో ఎవరికైనా దాన ధర్మము అలాంటిది ఏదైనా చేస్తారు అంటే మీరు సపాత్ర దానము అంటాం. అంటే అక్కడ తీసుకునే వాళ్ళు అర్హత ఉండాలి, ఇచ్చేవాళ్ళు అర్హత ఉండేవాళ్ళంట. దాన్నే భగవంతుడు స్వీకరిస్తాడంట. అప్పుడు భగవంతుడు అంటే ఆ రూపంలో భగవంతుడు స్వీకరిస్తారు అని. అలా మీరు ఏదైనా చెయ్యాలంటే ప్రచారాల కోసమో నలుగురికి గుర్తింపు కోసమో దానా ధర్మాలు చేస్తే ఆ పుణ్యఫలం ఉండదు. కేవలం ప్రాయశ్చిత్తం దానం చేసినా కూడా కుడి చేతిలో చేసేది ఎడమ చేతిలో తెలియకూడదు. అలా దానం చేస్తేనే ఆ ఒక దానాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు అనేది శాస్త్రం. దానం వల్ల ఎన్నో దేవతలు మెచ్చుకుంటారు. దానం వల్ల గురువులు మనకి ప్రాప్తిస్తారంట. దానం వల్ల మన కర్మ శుద్ధి అవుతుందంట. దానం వల్ల నువ్వు సంపాదించే ధనమే శుద్ధి అవుతుందంట. దానానికి అంత గొప్ప ఒక శక్తి ఉంటుంది. అందుకే ఎవరైనా దానం చేస్తూ ఉంటే వాళ్ళని గౌరవించండి. ఎవరైనా ఏదైనా ప్రపంచానికి మంచిది కోరుతూ కష్టపడుతూ ఉంటే వాళ్ళకి సహకరించండి. చూడండి, రామాయణంలో ఆ ఉడత ఉంటుంది చూడండి, ఉడత భక్తి అని. ఏం చేసింది? అది చిన్నగా అంత ఇసుక తెచ్చింది. చూసారా, ఈ రోజు దానికి ఎన్ని యుగాలైనా మనం స్మరిస్తున్నాం. దాన్నే ఉడత భక్తి. అలా ఎవరో ఏదో మంచి కార్యం చేస్తున్నారు అంటే వాళ్ళు పాల్గొనండి. దాన్ని ఎలా చెడగొట్టాలి, మాకన్నా వాళ్ళు గొప్ప పేరు వచ్చేస్తుంది, దాన్ని ఎలా చెడుగా ప్రచారం చేయాలి అలా అనుకోకండి. అయితే మంచిది చేయండి, లేదో దూరంగా ఉండండి. మంచిది అనిపిస్తే సహకరించండి, లేదో మీకు ఈర్ష ఉంటే దూరంగా ఉండండి. వాటిని చెడుగా భావిస్తూ చెడు ప్రచారం చేసి దానివల్ల వచ్చే కర్మని మీకు, మీ పిల్లలకి, మీ సంతానానికి ఇచ్చి వెళ్ళకండి. ఎందుకంటే మంచిది చేయలేని వాళ్ళు ఏం మోసుకెళ్తారు అంటే కర్మను మోసుకెళ్తారంట. ఎందుకంటే ఈర్షతో అని. మీరు చెడు చేసే అక్కర్లే, మీలో ఈర్ష ఉందంటే ఆ కర్మ వచ్చేసినట్టు. అదే మీరు వాళ్ళు చేస్తుండే దాన్ని సంతోషపడితే వాళ్ళు ఉన్న పుణ్యఫలం కూడా మీకు భాగమవుతుందంట. అందుకే ఎవరైనా తీర్థయాత్రలు వెళ్ళొస్తే వాళ్ళు వెళ్ళి పాద నమస్కారం చేస్తారు, లేదా వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళంతా వెళ్ళొచ్చారు, మేము వెళ్ళడానికి కాలేదు, ఆ పుణ్యఫలం మనకి ప్రాప్తించాలి. చాలా మంది ఎవరైనా తీర్థయాత్రలు వెళ్తూ ఉంటే వీళ్ళకి డబ్బులు ఎక్కువైనట్టుంది, తీర్థయాత్ర వెళ్తున్నారు అని. వాళ్ళకి అదృష్టం ఉంది, ఆ కళ్ళు పుణ్యక్షేత్రాలు చూసే అదృష్టం ఉంది, ఆ పాదాలు పుణ్యక్షేత్రాలని స్పర్శించే అదృష్టం చేసుకోండి, ఆ చెవులు ఆ పుణ్యక్షేత్రాల్లో గంట శబ్దాలు దేవుడు భగవంతుని నామకీర్తాలు వినే అదృష్టం ఉంది. ఇలా దీనికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళకి ఏం అదృష్టం ఉంది? గొడవలు, కుతంత్రాలు, ఇక చెడు మాటలు, చెడు ఆలోచనలతో నిండిపోయి ఉంటే వాళ్ళకి అటువంటి దృష్టి ఎలా వస్తుంది? అది గుర్తుంచుకోండి. ఏదైనా శుభానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అసూయంతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి యోగ్యత లేదు అని అర్థం. ఏదైనా శుభంగా మంచిగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క దానికి అంటే ఆ పుణ్యఫలం వాళ్ళకి ప్రాప్తిస్తుంది అని. ఇక మీలో పుణ్యమేముందో కర్మమేముందో అది మీపై వదిలేస్తున్నా జాగ్రత్తగా వినండి. కానీ ఈ విషయం గురించి జాగ్రత్త అనగానే ఒక చిన్న కథ గుర్తొచ్చింది, ఒక్క నిమిషంలో చెప్తా వినండి. ఒక గురువు గారు ఉంటారు. ఆ గురువు గారు వాళ్ళు చెట్లో, ఆ గురువు గారు అడవిలో ఉంటారు. అడవిలో చాలా ప్రాణులు ఉంటాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది నేర్పించాలంటే మాళ్ళు పెద్ద పెద్ద వృక్షాలని చాలా వేగంగా ఎక్కాలి, చాలా జాగ్రత్తగా దిగాలి. అలా ఆ పరీక్ష పెట్టి నేర్పిస్తూ ఉంటారు. అప్పుడు ప్రతి స్టూడెంట్ వేగంగా వెళ్తాడు పైకి, తర్వాత వేగంగా దిగుతూ ఉంటే కిందకు వచ్చే లోపల జాగ్రత్త జాగ్రత్త అంటూ ఉంటారు గురువుగారు. ఇలా అందరికీ అలాగే అంటుంటే అక్కడ ఉన్న ఒకే ఒక విద్యార్థికి డౌట్ వచ్చి, గురుగారు పైకి ఎక్కేటప్పుడు మాకు ఏమి చెప్పట్లేదు, మధ్యలో వచ్చి కిందకి దిగుతాము అనగానే జాగ్రత్త అంటున్నారు, ఎందుకు అంటే ఎప్పుడు కూడా మీరు పైకి ఎక్కేటప్పుడు చాలా భయంతో కఠినంతో వెళ్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే మీరు కిందకు వస్తూ వస్తూ భూమి దగ్గరకు వచ్చింది, ఇంకా అడుగు పెడతాము అంటే ఇంక దిగేసాంలే అనుకొని ఆ సమయం ఇంకా నేలపైన అడుగు పెడతాం కదా అనే ఒక దృష్టితో మీలో అజాగ్రత్త అనేది వస్తుంది. అప్పుడే చేతులు జారిపోవడం, అప్పుడే కిందకు పడిపోవడం అలాంటివి జరుగుతాయి. ఎప్పుడు కూడా మనం ఏకాగ్రత జాగ్రత్త ఎప్పుడు ఉంటుంది అంటే భయం ఉన్నప్పుడే ఉంటుంది. ఎప్పుడైతే ధైర్యం ఎక్కువ ఉంటుందో నిర్లక్ష్యత ఉంటుంది. అప్పుడు ఓడిపోయే సందర్భాలు, అపాయాలు అడిగే సంభవాలు ఉంటాయి. అందుకే జాగ్రత్త అని చెప్పాలి. అంటే దాన్ని విన్న ఆ ఒక విద్యార్థి చాలా సంతోషించారు. మీకు అందుకే ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నాము అంటే
జీవితంలో ఎప్పుడైనా పరిపూర్ణమైన ధైర్యం ఎక్కడుంటుందో, పరిపూర్ణమైన నమ్మకం ఎక్కడుంటుందో అప్పుడు అజాగ్రత్తలు కూడా అలాగే వస్తాయి. అజాగ్రత్తలు ఎక్కువ మీపై మీకు నమ్మకం ఉంది అనుకోండి, మీరు దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? నిర్లక్ష్యం స్టార్ట్ అవుతుంది. నిర్లక్ష్యం స్టార్ట్ అవుతేనే అపాయాలు స్టార్ట్ అవుతాయి. లేదు అందులో ఒక బిజినెస్ మ్యాన్, ఓకే నేను వెల్ బిజినెస్ మ్యాన్ సెటిల్ అయిపోయాను లైఫ్ లో అనే లోపల అతని అజాగ్రత్త వల్ల ఏమవుతుంది? అన్ని ఒకటే డౌన్ ఫాల్ అవుతాయి. చాలా మంది చెప్తారు, గురుగారు బిజినెస్ బాగా జరిగేది, కొద్ది కాలం నుంచి మాకు బిజినెస్ డౌన్ అయిపోయింది అంటే, అవునా సార్ ఎందుకు అలా అయిందంటే, ఏం లేదు గురుగారు మా నాన్న స్వర్గస్థులు అయ్యారు, అప్పటి నుంచి బిజినెస్ తగ్గిపోయింది అంటే, మీ నాన్న స్వర్గస్థులు అవడం వల్ల తగ్గిపోలే, మీ నాన్న జాగ్రత్తగా బిజినెస్ చేసేవాడు, బాగా డెవలప్మెంట్ అయింది. ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత బిజినెస్ ఎలాగో జరుగుతుంది అని మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల బిజినెస్ తగ్గిపోయింది. ఇది గొప్ప ఆన్సర్. దీనికి అర్థం చేసుకోండి. అలా మన జీవితంలో ఏదైనా నిర్లక్ష్యం చేస్తే ఏదో విధానంగా మనకి చెడు జరుగుతుంది అని అర్థం. నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడు జాగ్రత్తగా ఉంటూ అన్నిటిని కూడా స్వీకరిస్తూ ముందుకి సాగదాం. యోగం కాబట్టి తారాబలం శూన్య స్థానాన్ని చేరుతుంది. అందువల్ల తారాబలం ఎవరు చూసుకోకండి. ఇక ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, జీవితంలో ఎవరికైనా ఇటువంటి దేవతా సేవ, బ్రాహ్మణ సేవ, గురు సేవ, దైవాధీనంలో ఉండవాడికి ఎవ్వరు చెడు కోరుకున్నా వాళ్ళకి తప్పకుండా జరుగుతుంది. అది బ్రాహ్మణలో హిందుత్వం అనేది కాదు, అది ఏ ఒక ధర్మంలో అయినా, మౌళీలైనా, పాస్టర్స్ అయినా, పురోహితులైనా, ఇక అర్చకులైనా, ఎవరినైనా దేవతా కార్యము అని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి మీరు ఏదైనా అపకార్యము, వాళ్ళకి ఏదైనా మనసు బాధ కలిగితే మీకు వంశాంతరం అది, జన్మ జన్మాంతరం అది ఆ పాపం క్షోభ అనుభవిస్తుంది. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. ఇళ్లలో మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళు చాలా రూడ్గా అవుతున్నారు రోజు రోజుకి. అంటే ఇంటికి ఆగ్నేయ మూలలో ఏదైనా దోషం ఉంటుంది, చాలా కోపము, రూడు, అహంకారం ప్రభావం చూపిస్తుంది. అదే విధానంగా ఇంట్లో మంచిగా చదువుకునే పిల్లలు కూడా మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారు, తెలివి లేకుండా అయిపోతున్నారు, వీళ్ళు ఎప్పుడు మంకగా డల్గా ఉన్నారు అంటే అది ఈశాన్య దిశలో ఏదో దోషం ఉంది అని అర్థం. ఇటువంటి ఉన్నప్పుడు మీరు వెంటనే దాన్ని రెడీ చేసుకోండి. మనకి కంటికే కనబడట్లేదు, అన్ని చూడడానికి బాగానే ఉన్నాయి, అయినా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉన్నాయంటే అప్పుడు ఇంట్లో శ్రీవాస్తుని తగిలించండి, ఇంట్లో శ్రీవాస్తుని పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుంది? ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది వాళ్ళ మైండ్ సెట్ పైన ప్రభావం చూపించి కాస్త మార్పు అనేది కనబడుతుంది. పెట్టంగానే ఏది మారిపోదు, నిదానంగానే ఆ మార్పు అనేది వస్తుంది. బట్ట ఉదికి దాన్ని ఎండబెట్టగానే వెంటనే సెకండ్లో అది ఎండపోదు కదా, కొంచెం టైం తీసుకోండి, 1 hour 2 hours. అలాగే ఇది కూడా కొన్ని నెలలు టైం తీసుకుంటుంది, 3 months 6 months 8 months అట్లా రోజుకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. రేపు శ్రావణ శుక్రవారం. మీరు లాస్ట్ వీక్ ఏదైతే లక్ష్మీ వ్రతాలుగా ఆచరించుకొని వస్తూ ఉన్నారో అదే విధానంగా రేపు కూడా ఇంట్లో క్షీర కుంభం పెట్టండి. క్షీర కుంభం పెట్టి అందులో ఒక శంకుని పెట్టి దానిపై ఒక కొబ్బరికాయ పెట్టి చక్కగా పూజించి మరుసటి రోజు ఆ ఒక శంఖని పన్నీర్ రోజ్ వాటర్లో కడిగి ఎర్రటి గుడ్డలో చుట్టి దేవుడి గదిలో పెట్టుకోవాలి, పాలని చెట్టుకి పోసేయాలి. ఇలా రేపు ఉదయాన్నే క్షీర కుంభం పెట్టి దాని లోపల నీళ్లు కాకుండా పాలు పోసి శంకు చిన్నది లక్ష్మీ శంకు అంటారు, అది పెట్టి లక్ష్మీ రూపంగా పూజించాలి. గుప్త లక్ష్మి స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణ చేసుకోండి. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఆ క్షీర సముద్ర తనయే దేవి అంటాం, క్షీర సముద్ర తనయే దేవి శ్రీరంగ దామేశ్వరి, ఆ మహాలక్ష్మి మన ఇంటికి ప్రత్యక్షంగా వస్తుంది, మన దారిద్ర్యం దూరం అవుతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు జిల్లేడు వత్తులతో లేదో అరటి వత్తులతో మహావిష్ణు ముందు పెట్టి దీపం వెలిగించి విష్ణుకు ఈరోజు పసుపు రంగు పుష్పాలతో పూజించి నమస్కరించడం వలన మనకి ఏదైనా నమ్మక ద్రోహం చేస్తూ ఉంటే, ఎవరైనా మనకి ఎక్కువ బాధ పెడుతూ ఉంటే దాని నుంచి విముక్తి లభిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 inches, ఇలా 9 inches, ఇలా 9 inches ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి.
ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.